గంటలు మనం ఫామ్ హౌస్లో కలుద్దాం. ఆర్ యు ష్యూర్? యా, ట్రస్ట్ మీ. ఓకే, 45 మినిట్స్లో అక్కడ ఉంటాను. బాయ్. నీకు కొంచెం అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, మళ్ళీ కాల్ చేయనా? ఓకే బాయ్. ఇక్కడే అలాగే 180 అయిందండి. చిల్లర లేదు మేడం. పర్వాలేదు, ఉంచుకోండి. థ్యాంక్స్ అండి. మేడం ఫోన్ మర్చిపోయారే. డోర్ వేస్తున్నావేంటి? ఇందుకే నన్ను రమ్మంది. ఏం చేస్తావు? నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. నమ్మించి మోసం చేస్తావా? నన్ను వదలు ప్లీజ్. నేను నీకు దండం పెడతాను. అసలు కలలంటే ఏంటి? అవి ఎందుకు వస్తాయి? వస్తే జరుగుతాయా జరగవా? ప్రపంచంలో జబ్బు రాని వ్యక్తి ఉంటాడేమో కానీ కలలు రాని మనిషి అంటూ ఉండడు. డ్రీమ్స్ ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. సార్, ఈ కళలు ఓన్లీ మనుషులకేనా లేక జంతువులకు కూడా వస్తాయా? మా అందరికైతే వస్తున్నాయి, మరి నీ సంగతి ఏమో తెలీదు. అసలు కలలంటే ఏంటి సార్? మనకి తెలియకుండా మన మెదడు సృష్టించుకునే ఒక ఊహా ప్రపంచమే ఈ కళ. మనం ఉంటున్న వాతావరణం, జీవిస్తున్న విధానం, కలుస్తున్న మనుషులు, వీటిల్లో దేనివల్లనా కళలు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు నాకు క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి. 24 గంటలు గ్రౌండ్లోనే ఉండేవాడిని. గవాస్కర్తో కలిసి క్రికెట్ ఆడుతున్నట్టు కళలు వచ్చేవి. కానీ ఇవాళ నేనేమైనా మీ అందరికీ తెలుసు. అంటే వచ్చిన కళలు జరగవంటారా సార్? అలాగని అనలేము. మొన్న ఏదో టీవీ షోలో అనుకుంటా, హీరో వెంకటేష్ గారు డైరెక్టర్ రాఘవేంద్రరావు గారితో కలిసి సినిమా చేస్తున్నట్టు కళ వచ్చిందన్నారు. అంటే అప్పటికి ఇంకా ఆయన సినిమాలోకి రాలేదు. కానీ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేశారు. మరి దీన్ని ఏమనాలి? నాకు తెల్లవారుజామున కళ వచ్చింది సార్. నిజం అవుతుందంటారా? చాలా ఎగ్జైట్ అవుతున్నావు. ఏం కళ వచ్చిందేంటి? సన్నీ లియోన్ నన్ను డిన్నర్కి రమ్మంది సార్. అవునా? అవును సార్. డిన్నర్కి కాదేమోనయ్యా, టిఫిన్కి అయి ఉంటుంది. మీకెలా తెలుసు సార్? డిన్నర్కి నన్ను పిలిచింది కదా. సార్, నిజంగా ఈ కళలు జరుగుతాయా జరగవా? జరగకపోవచ్చు, జరగొచ్చు. ఏడు గుర్రాలకి సూర్యుడొచ్చాడే, నన్నేలెమ్మ
వీడు మొబైల్ని ఇప్పుడు వదిలిపెట్టేటట్లేడు పెళ్లిలోనే వదిలిపెడతాడు లేదో. పెళ్ళంటే పలహారాలు అనుకున్నా, ఇలా పడిగాపులు అనుకోలా. అమ్మాయి వచ్చిందా? సున్నుండలు వచ్చాయి, తింటూ ఉండండి, అమ్మాయి వచ్చేస్తుంది. సున్నుండలు బాబు, అమ్మాయి వచ్చిందా? జంతికలు వచ్చాయి, తింటూ ఉండండి, వచ్చేస్తుంది. జంతికలు. ఆ, స్వీట్ షాప్ ఓపెనింగ్కి వచ్చాము, పెళ్లి చూపులకి వచ్చాము, అర్థం కావట్లా. కాస్త అమ్మాయిని కూడా పిలవండి సార్. అలాగే బాబు. ఏమే ఇంతకీ పెళ్లి కొడుకెవరే? ఇదిగో వీడే. వీడి పెళ్లి కొడుకేంటి పొయ్యిలో బొగ్గులు ఎరుకునే వాళ్ళ ఉంటాను. అవును. నాన్న వినపడుతున్నాయి, వాళ్ళని కాస్త పక్కకి వెళ్ళి చావమను. వాళ్ళు ఎక్కడ చచ్చినా అంతేరా, అలాగే మాట్లాడతారు, పట్టించుకోకు కదే. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అమ్మా అమ్మా అమ్మా, పెళ్లి కొడుకు సున్నుండలు మొత్తం ఏమే దానికి అసలు బుద్ధి ఉందా? ఇక్కడ పెళ్లి చూపులు పెట్టుకుని ఎక్కడ పెత్తనాలకు వచ్చిందే? అవతల పెళ్లి కొడుకేమో పెళ్లి కూతురు వచ్చిందని ఒకటే నా నెత్తిన ఎక్కుతున్నాడు. ఈ లోపు స్వీట్స్ అయి పెట్టకపోయారా? అది అయింది, వాడికి స్వీట్లు పెట్టడం అయింది, ఆ ఎదవ నాకు దమ్ములు పెట్టడం అయింది. వీళ్ళు ఏది మెల్లగా మాట్లాడరు అనుకుంటున్నా. అవునరా, మీరు మెల్లగా మాట్లాడండి. అవును అవును. ఓకే. అది ఎక్కడ వచ్చిందో చూద్దాం పద. అయ్యో, ఇప్పటి వరకు ఎక్కడ వచ్చావే? అదిగో నాన్న, వెంకట్ గారి గేది ఈనింది. ఆ పేదోడని వాడు, దున్నాను నేను. 1000 రూపాయలు పందెం కడితే నేనే గెలిచా. మరి నాకు ముందే తెలుసు కదా మరి. ఏడ్చేవాలి, అడ్డమైన వ్యవహారాలన్నీ నీకే కావాలి. వాళ్ళ చూస్తూ నిలబడతావేంటే? తీసుకొచ్చి తయారు చేయి. ఏది నిందా? తల్లి మీ ఇద్దరితో వేగలేక చస్తున్నాను. పద. అబ్బాయికి అసలు విషయం తెలుసంట. తెలిస్తే చేసుకుంటాడా ఏంటి? నాన్న, అసలు విషయం ఉంటుంది, ఏమై ఉంటుందంట? ఏదో అవ్వాలి ఏమిట్రా, మహా అయితే ఇంతకు ముందు పెళ్ళి అయి ఉంటుంది, లేకపోతే కాల్ జారి ఉంటుంది. ఇదో పెద్ద విషయం ఏమిటి? పెద్ద విషయమా? ఇదిగో పెళ్లి కొడుకు దగ్గర నోరు మూసుకుని కూర్చో. ఆ విషయం కూడా చెప్పద్దా? అదే మాట్లాడొద్దు, జరిగింది ఏదో జరిగిపోయింది. నోర్మై పద. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, పెళ్లి కూడా బాగుంటేనే చేసుకుంటా.